ఫారెస్ట్ అధికారి శాంతారాం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. కనీసం పట్టు దశలిని కూడా వదులుతలేడు. మేము ఎట్లా బతకాలని ఆదివాసీ నాయకులు, ఆదివాసీ ప్రజలు ఈరోజు అధికారులను కలిశారు. కలిసిన అనంతరం ఏం జరిగింది ఏంటిది ఒకసారి తెలుసుకుందాం. అన్న, ఏంది పరిస్థితి? శాంతారావు గారికి శాంతం పేర్లనే ఉన్నది తప్ప కడుపంతా పెయ్యంతా విషయమే ఉన్నది సార్. ఇక్కడ ఆదివాసీలు అడవిని కాపాడుకుంటా వాళ్ళ జీవనమే రాత్రి పగలు అనకుండా అడవిలో ఉంటారు. ఈ యొక్క 1500 మంది రైతులకు ఎటువంటి వ్యవసాయ భూమి కానీ వారసత్వ భూమి కూడా లేదు. గత 1963 నుండి ఈ యొక్క పట్టు పరిశ్రమను నమ్ముకొని బతుకుతూ ఉన్న ఈ యొక్క ఆదివాసులను కావాల్సుకొని కక్ష కట్టుకొని ఈ యొక్క శాంతారాం ఏ రాష్ట్రంలో లేదు, ఏ రాష్ట్రంలో నిర్బంధం లేదు. ఛత్తీస్గఢ్ అటువంటి రాష్ట్రంలో కూడా ఈ యొక్క పట్టు పరిశ్రమ మీద నిర్బంధం లేదు. ఇంకొకటి ఏంటంటే మహారాష్ట్రలో లేదు, పక్కనే ఉన్నటువంటి ఖమ్మంలో కూడా లేదు. కానీ కావాల్సుకొని ఈ యొక్క శాంతారావు శాంతం లేని రావో, ఆయనకు శాంతం లేదనుకుంటా. ఇంట్లో ఉన్న ప్రెస్టేషన్ మొత్తం, ఆయన కుటుంబంలో ఉన్న ప్రెస్టేషన్ మా ఆదివాసుల మీద ఇస్తూ ఉన్నాడు అనుకుంటా. ఎందుకంటున్నామంటే ఎక్కడ పోయినా అదే పరిస్థితి. నిర్మల్లో అదే పరిస్థితి, అదే ఇక్కడ మా కాకినాడలో చేసినప్పుడు కూడా అదే పరిస్థితి, ఈ మంచిర్యాలలో వచ్చినా అదే పరిస్థితి. ఏమయ్యా శాంతారావు, నీకు పెళ్ళం పోరగాళ్ళు ఉన్నారు, నీ వారసత్వం ఉన్నది. మేము వారసత్వంగా ఈ యొక్క భూమిని అడవిని కాపాడుకుంటూ ఆకులను ఆ పురుగులతో మేపిస్తూ ఇలా పట్టు పరిశ్రమను అభివృద్ధి చేస్తూ రాష్ట్రానికి తలమానికమైనటువంటి ఈ ఆదివాసుల మీద నీ దౌర్జన్యం ఏది? నీకు దమ్ము ధైర్యం ఉంటే శాంతారావు, నీ దగ్గర ఎటువంటి పేపర్ ఉన్నదో మా రైతుల దగ్గరికి పట్టుకురా. అనవసరంగా కింది స్థాయి అధికారులను బెదిరిస్తూ నీ మీద ఇంక్రిమెంట్ కట్ చేస్తాను వీళ్ళని ఇబ్బంది పెడుతూ, నీకు తెలివి ఉంటే నీకేమన్నా మనిషివై పుడితే ఇదే మాట అంటున్నారు. పొద్దుగాల నువ్వేం కేసు పెట్టుకో, లేదా నువ్వు వచ్చి డైరెక్ట్గా మాట్లాడు. ఏదైతే ఆదివాసులకు అన్యాయం చేస్తూ ఉన్నావో, నువ్వు కింద దళిత గిరిజనుడు కాకపోతే నీ మీద SC/ST అట్రాసిటీ కేసు కంపల్సరీ సుప్రీంకోర్టులో కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం, హైకోర్టులో వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం మీరేమైనా కలిసే ప్రయత్నం చేసినరా, అడిగినరా? కనీసం ఈ పట్టును కూడా మీరు ఎందుకు ఆబ్జెక్షన్ చేస్తున్నారని అడిగిరా? సార్ అతను ఎక్కడ ఉంటాడు సార్? మేము అనుకుంటాం కదా, పొక్కల పోయి తాక్కుంటాడు సార్. ఇక్కడ పబ్లిక్ వస్తే వెళ్తుంది కదా, ప్రజలలోకి వస్తే వెళ్తుంది కదా. ఆ పబ్లిక్ రాడు, ప్రజలలోకి రాడు, అడవికి రాడు, ఫీల్డ్కి రాడు. కాకపోతే అక్కడెక్కడో కూర్చొని ఆ కింది ఆఫీసర్లను పురమాయిస్తూ కింది ఆఫీసర్లను బలవంతంగా మీరు పోయి దాడి చేయాలి, లేదా కేసులు చేస్తారా, లేకపోతే మీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని ఈ యొక్క ఆదివాసులను ఇబ్బంది పెట్టేందుకు అధికారులను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాదు, కక్షపూరితంగానే ఈ కన్సర్వేటర్ శ్రీ శాంతారావు గారు చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో ఒక ఆదివాసీలకు న్యాయం చేస్తానని చెప్పి ఆ ప్రజాప్రభుత్వంలో మన రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటే ఇటువంటి అధికారుల వల్ల ఈ ప్రజాప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. తక్షణమే ఈ శాంతారావును ఇక్కడి నుండి బదిలీ చేస్తూ అవసరమైతే ఆయన సొంత తప్పిదాలను ఏదైతే ఉన్నా కూడా తీసి ఆయనను ఇక్కడ నుండి రిమూవ్ చేయాలి. ఉద్యోగానికే ఆయన ఎలిజిబుల్ కాదనేది మా వాదన. ఏంటి దీని మీద ఏమైనా కార్యాచరణ చేస్తున్నారు? తప్పకుండా ఇప్పుడే మేము ఆల్రెడీ అధికారులతో మాట్లాడినాం. అన్ని ఆదివాసీ సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు అందరితో కలిసి ఒక కార్యాచరణ సిద్ధం చేస్తాం. మాకు ఒక అలవాటు ఉంది, ఇప్పుడు ఆ ఉడుమును పడితే కూడా కేసులు పెడతాను అనే ఉన్నది కదా. మా తాతల నాటి నుండి కూడా మేము ఆ పొగ ఎక్కడ పెడితే ఆ ఉడుము బయటకు వస్తుందో, ఏ పొక్కలకి వెళ్తుందో మాకు తెలుసు. కాబట్టి మేము ఇక్కడ కొడతాం. శాంతారావు, నువ్వు ఏ పొక్కల నుండి రావాలో ఆ పొక్కల నుండి బయటకు వస్తావు, నువ్వు అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితమైన కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నాం. ఆ కార్యాచరణ మీకు మళ్ళీ పత్రికా విలేకరులకు అలాగే అధికారులకు అందరికీ కూడా మేము తెలియజేస్తామని మీకు ముందస్తుగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఆదివాసులను అడవుల నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్న ఫారెస్ట్ అధికారులకు నా ఒక్కటే హెచ్చరిక. ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అసలు అడవి అనేది ఈరోజు బతికుంది అంటే కేవలం ఆదివాసుల పైననే. ఆదివాసులు అనేటోళ్ళు లేకపోతే ఈరోజు అడవి అనేది ఉండేది కాదు. 1960 నుంచి నేటికి జీవనాధారంగా పట్టుపురుగులు పెంచుకొని బతుకుతున్నారు వాళ్ళు. కొత్త కాదు కదా, ఇలా నువ్వు కొత్తగా వచ్చినావు కావచ్చు. గతంలో ఎంతమంది నీలాంటి ఆఫీసర్లు వచ్చిండ్రు కావచ్చు, ఎంతమంది ఆఫీసర్లు పోయిన, ఏ ఆఫీసర్ కూడా ఇంత దౌర్జన్యంగా వ్యవహరించలేదు మాతోటి. అదొక ప్రకృతిలో భాగమైన క్రాప్ అది. దానివలన అదే చెట్లు నష్టపోతాయి అంటాడు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు ఎన్ని నష్టపోయినాయో చూపెట్టారా? మరి మీ వలన ఎన్ని చెట్లు నష్టపోయినాయో, అసలు మీరు ఎంత నష్టం చేస్తున్నారు, ఎంత ప్రభుత్వ సొమ్మును లూట్ చేస్తున్నారో మేము చూపెడతాం. కంపెనీలు ఏం చేస్తున్నారు, మీరు ఎంతవరకు తిన్నారో మాకు తెలుసు. ఇప్పటికీ ఇవాళ మేము అనుకుంటే రేపటి నుంచి మీ మీద కార్యాచరణ స్టార్ట్ చేస్తాం. 100% ఏం చేసిందో మాకు తెలుసు.
అవన్నీ మేము బయటికి తీస్తాం. రానున్న రోజులలో నీ పరిస్థితి ఏందో చూపెడతాం. ఆదివాసుల జోలికత్తే ఖబర్దార్, ఎవరినైనా ఊకుండేది లేదు. ఇదే మీకు ఫస్ట్ హెచ్చరిక. త్వరలో ఈ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో అన్ని సంఘాలను ముందడికి తీసుకొని పోతూ అందరితోటి చర్చించి డిస్కషన్ చేసుకొని రానున్న రోజులలో నీ భవిష్యత్తు ఏందో బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తమ్ముడు ఏంది పరిస్థితి? మన తెలంగాణ రాష్ట్రంలో 49 జీవో అంతటా బంద్ అయింది, కానీ మన మంచిర్యాల జిల్లాలో బంద్ కాలేదు. ఈ యొక్క శాంతారావుకి ఒక్కరికే ఈ 49 జీవో ఉన్నట్టున్నది. మా యొక్క ఆదివాసీలను ఏ రకంగానైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తే తప్పకుండా ఖబర్దార్ శాంతారావు, ఇక్కడ నుంచి తరిమి కొట్టడం ఖచ్చితంగా జరుగుద్ది. మేము ఎక్కడికైనా వెళ్ళడానికైనా సిద్ధం. అవసరమైతే ఢిల్లీకైనా వెళ్తాం. 1500 మందితో మేము ఇక్కడ కలెక్టరేట్ ముంగట ముట్టడి చేసే కార్యక్రమానికి కూడా మున్ముందు చేపట్టే కార్యక్రమం ఉంది. కాబట్టి మీరు మా యొక్క అడవుల దగ్గరికి వచ్చి మేము ఏవైతే అడవి కొడుతున్నామని మీరు అంటున్నారో, మా యొక్క ఆదివాసీలని మీరు కేసుల పాలు చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి చూడండి. అడవిని కొడుతున్నారా, పట్టుపురుగుల పెంపకం చేస్తున్నారా అనే చూడాలి. చూస్తే గమనిస్తే బాగుంటుంది. మీరు తక్షణమే ఇలాంటి చర్యలను బంద్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే తీవ్రమైన పరిణామాలు మీరు చవి చూస్తారు. ఇది పరిస్థితి. తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెబుతున్నాడు. ముఖ్యంగా శాంతారామే ఇదంతా చేస్తున్నాడు. దీనిపై వెంటనే ప్రభుత్వం కూడా స్పందించాలని చెబుతున్నారు. అయితే నేషనల్ పార్క్ లాంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే దశలి పట్టు సంబంధించిన పురుగులను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో కూడా ఇప్పుడు టుడే లైవ్లో ఉంది. ఎందుకు ఇక్కడే ఆబ్జెక్షన్ చేస్తున్నారని సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యమంత్రి సానుకూలంగా ఆదివాసుల దిక్కున్న ఎందుకు శాంతారాం ఆదివాసులను పట్టి పీడిస్తున్నాడని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది.